42% బీసీ రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని చూస్తోంది సర్కార్. అయితే బీసీ రిజర్వేషన్లపై 2 బిల్లులు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉండగా పంచాయతీరాజ్ 2018 చట్టం సవరణ ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉంది. ఇక మరోవైపు జూలై 25 లోపు రిజర్వేషన్లు ఖరారు చేసి సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సర్కార్ను హైకోర్టు ఆదేశించింది. రేపటితో రిజర్వేషన్లపై హైకోర్టు గడువు ముగియనుంది. ఇప్పటికే ఆర్డినెన్స్ పై గవర్నర్ ఎటూ తేల్చకపోవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. హైకోర్టుకు ఏం చెప్పాలనే దానిపై, బీసీ కోటాపై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై రేపటి కేబినెట్ లో చర్చ చేయనుంది సర్కార్. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ యాదగిరి మనకు లైవ్ లో అందిస్తారు. యాదగిరి, ఆర్డినెన్స్ బీసీ కోటాపై సర్కార్ ఏం చేయబోతోంది? ఏదైతే ఎన్నికలకు ముందు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ చెప్పిందో, ఆ చెప్పిన ప్రకారమే స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చే ఎన్నికలు వెళ్ళాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే దీని మీద అసెంబ్లీలో ఆమోదం తెలిపిన తర్వాత ప్రస్తుతం ఈ ఏదైతే విద్యా ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు, తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లకు సంబంధించి ఈ 2 బిల్లులు కూడా ప్రస్తుతం రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నాయి. మరోపక్క హైకోర్టు ఏమో నెల రోజుల్లో రిజర్వేషన్లు ఖరారు చేయాలి. ఇక అంటే ఈ నెల 25 లోపు హైకోర్టు ఇచ్చినటువంటి డెడ్ లైన్ ఈ నెల 25 లోపు ఈ రిజర్వేషన్లు అనేవి పూర్తి చేయాలి. ఇక సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి హైకోర్టు చెప్పింది. సో ఒక పక్క రాష్ట్రపతి దగ్గర ఈ బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. తర్వాత మరోపక్క హైకోర్టు చెప్పినటువంటి డెడ్ లైన్ కూడా ఇక 2 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. రేపటితో ఈ హైకోర్టు చెప్పినటువంటి డెడ్ లైన్ కూడా రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించినటువంటి అంశం సంబంధించి రేపటితో ముగుస్తుంది. కాబట్టి మరి ఏం చేయాలి? సో హైకోర్టుకు ఏం చెప్పాలి? గవర్నర్ దగ్గరనేమో ఏదైతే ఆర్డినెన్స్కి సంబంధించినటువంటి బిల్లు ఉందో 2018 పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించినటువంటి దాంట్లో 285A దానికి సంబంధించి సవరణ చేయాలని చెప్పేసి ఇప్పటికే దాని మీద ఆర్డినెన్స్ బిల్లును గవర్నర్కు పంపారు. సో ఇక్కడ కూడా గవర్నర్ దగ్గర ఇది పెండింగ్ ఉన్నది, అటు రాష్ట్రపతి దగ్గర ఆ 2 బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. మరి ప్రభుత్వం ఎట్లా ముందుకెళ్ళాలి ఏంటి? హైకోర్టు చెప్పిన దాని ప్రకారం రేపటితో డెడ్ లైన్ ముగుస్తుంది కాబట్టి దీనికి సంబంధించి హైకోర్టుకి ఏం చెప్పాలి? సో దీనికి సంబంధించిన దాంట్లో ఇప్పటికే ప్రభుత్వం లీగల్ ఒపీనియన్ కూడా తీసుకున్నది. మరి రేపు జరిగే క్యాబినెట్లో కూడా దీని మీద ప్రధానంగా చర్చించి దీని మీద ఒక పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఒక పక్క స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన గడువు దగ్గర పడుతుంది, మరోపక్క ఈ బీసీ రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించినటువంటి డెడ్ లైన్ ఆల్రెడీ ఒక రోజు మాత్రమే మిగిలి ఉన్నది. మరి ఈ 2 కాకుండా మిగతా ఎట్లా ముందుకెళ్ళాలి? హైకోర్టుకు ఎట్లా చెప్తే బాగుంటుంది ఏంటి? మరి 2 బిల్లులు కూడా అటు గవర్నర్ దగ్గర పెండింగ్ ఉన్నాయి, ఇటు రాష్ట్రపతి దగ్గర పెండింగ్లు ఉన్నాయి. మరోపక్క ఈ రాష్ట్రపతి దగ్గర ఉన్నటువంటి బిల్లుల విషయంలో కేంద్రం మీద ఒత్తిడి తీసుకొని చేతుకు ఢిల్లీలోనే పలువురు మంత్రులు, తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఆ ఢిల్లీలో ఉన్నటువంటి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల పెద్దలను కలవడం, తర్వాత వాళ్ళు మద్దతు తెలపాలని చెప్పేసి కోరడం, తర్వాత ఎంపీలకు సంబంధించి ఏదైతే ఎంపీలు ఉంటారో ఎంపీలందరికీ కూడా వాళ్ళని కలిసి ఈ బీసీ బిల్లుకు సంబంధించి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే విధంగా పార్లమెంటులో ఒత్తిడి తేవాలని చెప్పేసి వాళ్ళను అడగడం, ఇట్లా రకరకాల చర్చలు, అవసరం ఉన్నటువంటి అవకాశాలు ఉన్నటువంటి అన్ని ప్రయత్నాలు కూడా ప్రభుత్వం చేస్తుంది. 42%తోనే ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. సో ఆ దిశగానే ముందుకెళ్లాలనుకుంటుంది. కాబట్టి ఈ 2 అంశాలలో రేపు జరిగే రాష్ట్ర ఏదైతే క్యాబినెట్ ఉందో ఈ క్యాబినెట్ సమావేశంలో రేపు చర్చించి దీని మీద ఎట్లా ముందుకెళ్ళాలి, ఏం చేస్తే బాగుంటుంది, లీగల్గా దీంట్లో ఎట్లా ఫైట్ చేసే అవకాశం ఉంటుంది. మరి హైకోర్టు కూడా రేపటితో డెడ్ లైన్ పెట్టింది కాబట్టి ఆ డెడ్ లైన్కి సంబంధించిన దాంట్లో హైకోర్టుకు ఏం చెప్పాలి, మరికొన్ని రోజులు గడువు అడగాలా, లేదంటే హైకోర్టుకు ప్రత్యామ్నాయంగా ఇంకేమైనా చెప్పి ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంటుందా అనే దాని మీద పూర్తి స్థాయిలో రేపు జరిగే క్యాబినెట్లో చర్చించి దాని మీద ఒక స్పష్టతనిచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికే ఒక పక్క ఆర్డినెన్స్ విషయంలో గవర్నరు లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నారు, మరోపక్క ఇటు ఆలస్యం అవుతుంది కాబట్టి దీని మీద మరి కోర్టుకి ఏం చెప్పాలనే దాని మీద ప్రభుత్వం కూడా లీగల్ ఒపీనియన్ ఇప్పటికే తీసుకున్నది. కాబట్టి ఇక రేపు జరిగే క్యాబినెట్లో చర్చించి దీని మీద పూర్తి స్థాయిలో ఏదైతే 42% బీసీలకు ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్లు ఉన్నాయో దాని మీద ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. జ్యోతి.